సీడ్స్ని డైరెక్ట్ సాయిల్లో పెట్టకుండా ఈసారి వెరైటీగా ఎగ్షెల్లో ట్రై చేద్దాం. అయితే ఎగ్షెల్కి నేను ముందే ఒక హోల్ చేసుకొని పెట్టుకున్నా, ఎందుకంటే వాటర్ అనేది ఈజీగా డ్రైన్ కావడానికి, ఆ రూట్స్ అనేవి మంచిగా స్ప్రెడ్ కావడానికి. ఆ ఎగ్షెల్ లోపల కోకోపీట్ ముందే వాటర్లో సోక్ చేసుకొని పెట్టుకున్నా, అదే కోకోపీట్ ఎగ్షెల్ లోపల యాడ్ చేస్తున్నా. తర్వాత నేను తీసుకునే సీడ్స్ ఏంటంటే దోసకాయ సీడ్స్ తీసుకున్నా. ఒక్కొక్క షెల్ లోపల ఒక్కొక్క దోసకాయ విత్తనం ఏదుందో అది పెట్టుకున్నా. 5 షెల్స్లల్లో వేసుకొని పెట్టుకున్నా. ఆఫ్టర్ 2 డేస్కి ఈ 2 షెల్లలో అయితే మంచిగా స్ప్రౌటింగ్ అనేది వచ్చింది. మళ్ళీ ఆఫ్టర్ 4 డేస్కి అన్నిట్లల్లో మొలకలు వచ్చి థర్డ్ లీఫ్ కూడా వచ్చింది. థర్డ్ లీఫ్ వచ్చినాక వీటిని నేను ఆల్రెడీ బకెట్లో సాయిల్ వేసుకొని పెట్టుకున్నా. ఇవి డైరెక్ట్ ఎగ్ షెల్తోనే సాయిల్లో పెట్టేసిన. ఈ ఎగ్ షెల్స్ పెట్టుడు వల్ల మనం డైరెక్ట్ కంపోస్ట్ లెక్క సపరేట్ వేయడం అవసరం లేదు. దానిలోనే ఈ రూట్స్ వల్ల అది బ్రేక్ అయ్యి మంచిగా ప్లాంట్ కూడా పెరుగుద్ది. అట్లనే సాయిల్ కూడా మంచిగా న్యూట్రిషన్ వస్తుంది. అది కంపోస్ట్గా అందులోనే ఉండిపోతుంది. ఆఫ్టర్ 1 మంత్ చూడండి ఎంత మంచిగా గ్రీన్ కలర్లో పెరిగినాయో. మీరు కూడా మీ ఇంట్లో ఇట్లా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.